శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలామంది విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ ఉంటారు. ఈ విగ్రహారాధనకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కథ శ్రీ వివేకానందుల వారి జీవితంలో జరిగినటువంటి కథ. ఇది నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి టీచ్ చేసేటప్పుడు ఈ కథ ఇంటర్మీడియట్ లెసన్స్లో ఉండే. అప్పుడు స్వామి వివేకానందుల వారి యొక్క కథ దాంట్లో ఉండే. నేను మా స్టూడెంట్స్కి చెప్పాను, ఎందుకో అది వాళ్ళని మాకు గుర్తుకొచ్చింది, మీ అందరికి చెప్దాం అనుకుంటున్నాను. విగ్రహారాధన యొక్క ఔన్నత్యం ఏమిటి? వాస్తవంగా చెప్పాలి అని అంటే భగవంతుడికి రూపము లేదు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో ఆయన శ్రీమద్ పోతన భాగవతానికి సంబంధించిన శ్లోకాలు చెప్తా ఉంటారు. భూజడములు కాక తిరిగి పదములు కాక స్త్రీపు నపుంసకములు గాక అని చెప్పి ఒక పోతన భాగవతం శ్లోకం ఉంటుంది. అంటే భగవంతుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, జడ కాదు, ఏది కాదు అని చెప్పేసి అని చెప్తా ఉంటే వాట్ ఈస్ ద గాడ్? సో నిర్గుణ పరైక బ్రహ్మ అని చెప్పేసి అని అంటారు. నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ, ఇలా సగుణ బ్రహ్మోపాసకులు ఉంటారు, నిర్గుణ బ్రహ్మోపాసకులు ఉంటారు. ఇప్పుడు ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ వాడి దగ్గరికి వెళితే కనుక మీకు నిరీశ్వర బ్రహ్మ, నిరీశ్వర సాంఖ్య చెప్తారు. వాళ్ళు ఈశ్వరుడికి ఏ రూపాన్ని కూడా చెప్పరు, వాళ్ళు ఒక కాంతిని మాత్రమే భావిస్తారు. దాన్నే మీరు మెడిటేషన్ చేయమని చెప్తారు. భగవంతుడికి ఏదైనా రూపాన్ని కనుక మీరు ఆపాదిస్తే మీకు వికారములు వస్తాయి అని చెప్పేసి ఒకళ్ళు అంటారు. సో దీని గురించి అని చెప్పి చర్చలు బాగా ఉంటాయి. అది మనము ఇప్పుడు కాలక్రమేణ భగవద్గీత చర్చలు వచ్చినప్పుడు అది నేను చెప్తాను మీకు. సాంఖ్యంలో వస్తుంది ఇది చర్చ. ఇప్పుడు వివేకానందుల వారికి ఒక సిచ్యువేషన్ ఏర్పడింది అనమాట. ఆయన ఒక రాజ్యానికి వెళ్తాడు. రాజ్యంలో అసలు విగ్రహాలు అనేటివి ఉండవు. ఆ రాజు పరమనాస్తికుడు, విగ్రహారాధన అస్సలు ఒప్పుకోడు. అయితే ఆ రాజుగారు దగ్గరికి వెళ్ళిన తర్వాత వివేకానందుల వారిని దూషిస్తారనమాట. మీరంతా తుచ్చమైన విగ్రహారాధన చేస్తారు, అది ఇది అని అంటే, సరే విగ్రహారాధన తుచ్చమైందని మీరు అంటున్నారు, సరే అట్లయితే అంటే విగ్రహానికి విలువ లేదని మీరు అంటున్నారు కదా, విలువ లేని విగ్రహాలు ఎందుకు పెట్టుకోవాలంటున్నారు, అంతే కదా అంటే సరే అట్లయితే మీ ఫోటో తెప్పించండి అని అంటారు. అలా రాజుగారి ఫోటో తెప్పిస్తారు. ఫోటో తెప్పిస్తే సో మీ ఇది మీ ఫోటో నేనా అని అడుగుతారు. అవును నా ఫోటో నేనంటే, సో అది మీరైతే కాదు, మీ ఫోటో మాత్రమే, మీ ప్రతిబింబం మాత్రమే. అవును. సో ఆ ప్రతిబింబానికి ఎలాంటి అవమానాలు జరిగినా మీకు అవమానం జరిగినట్టేనా, జరగనట్టానా అంటారు. రాజు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ ప్రతిబింబానికి నేను చెప్పుల దండ వేశానే అనుకోండి, అది మీకు వేసినట్టు కాదు కదా. ఎందుకోసం అంటే మీరు కాదు కదా, మీ ప్రతిబింబం, మీ బొమ్మ అక్కడ వేశారు అంతే, మీరు కాదు కదా, అది విగ్రహం కదా అని చెప్పేసి అన్నప్పుడు రాజుకి అప్పుడు రియలైజ్ అవుతాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక విగ్రహారాధన అనేటువంటిది ఏంటంటే కనుక మనకి జీవితంలో ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అని ఎందుకన్నారు అంటే, రాముణ్ణి మనం తలుచుకోవడం వల్ల రాముడిలో ఉన్నటువంటి సుగుణాలు మనకు తెలుస్తాయి. ఆ శ్రీరామచంద్రుడి జీవితంలో పడేటువంటి కష్టాలు ఏంటి, ఆ కష్టాన్ని ఆయన ఎలా ఓవర్కమ్ చేశాడు, ఆ దుఃఖంలో ఉన్నటువంటి స్టేటస్ ఏంటి, ఆయన ఎలాంటి స్టేటస్ని అనుభవించారు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన స్థితప్రజ్ఞుడిగా ఎలా ఉన్నారు, ఆయనకి అగస్త్యుల వారు ఏ మాటలు చెప్పారు, సుగ్రీవుడు ఒక విధంగా ఆయనకి ధైర్యాన్ని ఎలా అప్పుడు చెప్పాడు, తార అతనితో మాట్లాడినప్పుడు వాలి సంహారం గురించి తార వాలికి ఎలాంటి ఉపదేశం చేసింది, స్త్రీ అపహరణ చేసినప్పుడు మండోదరి రావణుడికి ఎలాంటి ఉపదేశం చేసింది, విభీషణుడు రావణుడికి ఎలాంటి మంచి వాక్యాలు చెప్పాడు, యుద్ధానికి ముందు రావణాసురుడికి కుంభకర్ణుడు నువ్వు చేస్తున్నది తప్పు అని ఎలా వివరించాడు. ఇలా చాలా అద్భుతమైన విషయాలన్నీ కూడా మనకి రామచరిత్రలో ఉంటాయి. సో ఇక్కడ విగ్రహారాధన తప్పు అనేటువంటి వాళ్లకు ఒక చెంపపెట్టు. ఎవరైనా సరే విగ్రహారాధన తప్పు అంటే నీ ఫోటో ఇవ్వని అడగండి. వాడి ఫోటో తీసుకెళ్ళి వాడి ఫోటోకి చెప్పుల దండ వేయండి.
ఇదే చేయండి. ఇది చేసినప్పుడు మాత్రమే నువ్వు నీ ధర్మాన్ని కాపాడుకోగలుగుతావు. నీ ధర్మం గురించి నువ్వు ఒక అద్భుతమైన స్టాండ్లో ఉండగలుగుతావు. ఎస్, అల్టిమేట్గా చెప్పాలంటే భగవంతుడికి ఏ రూపం లేదు, కానీ నీ మనస్సు నిశ్చలంగా ఉండాలి, నీ అస్తిత్వం ఉండాలి అనంటే నీకు ఒక ధర్మం ఉండాలి, ఆ ధర్మానికి ఒక ప్రతిరూపం ఉండాలి. ఆ ధర్మ ప్రతిరూపమైనటువంటి రాముడు, కృష్ణుడు, దశావతారాలు, శివుడు, ఇలాంటి విగ్రహాలన్నీ కూడా మనకి కావాలి. ఎందుకోసం అంటే మన అస్తిత్వం ఏందో మన భావితరాలకు చెప్పాలంటే ఎప్పటికీ నిలిచేటువంటి రాతి శిలలు ఉండాల్సిందే. అవి ఉంటేనే మన భావితరాలకి లలితా త్రిపుర సుందరి అమ్మవారింటికి ఏంటి ఇలా ఉంటారు అమ్మవారు. ఈ తరానికి నువ్వు ఎవరూ విగ్రహారాధన చేయలేదు, అందరూ వెళ్ళిపోయారంటే నెక్స్ట్ తరం వారికి మన ధర్మం గురించి తెలియదు. కాబట్టి విగ్రహారాధనని దూషించేటువంటి వారికి మీరు గట్టిగా సమాధానం చెప్పాలి. సనాతన ధర్మాన్ని మీరు విశ్వసిస్తూ ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్ళి భవిష్యత్ తరాలకి ధర్మం యొక్క చక్కని ఫలాన్ని మీరు అందరికీ కూడా ఇవ్వాలి. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.